హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాం. ఈ మధ్య కాలంలో అందరి దగ్గర ఒకటే మాట వింటున్నాం. మా పిల్లలు నీరసంగా ఉంటున్నారు, మాకు నీరసం వస్తుంది, ఎనర్జీ సరిపోవట్లేదు, ప్రోటీన్ సరిపోవట్లేదు అని కదా. దానికోసమే ఈ సీక్రెట్ సూప్ రెసిపీని తీసుకొచ్చాను. రండి, మీతో రెసిపీ అంతా కూడా షేర్ చేసుకుంటాను. ముందుగా ఎర్ర కందిపప్పు అంటే మసూర్ దాల్. ఇది దొరకని వాళ్ళు నార్మల్ మన కందిపప్పు అన్నా వాడుకోవచ్చు. నాకు ఎర్ర కందిపప్పు దొరికింది, సో నేను దీన్నే వాడుతున్నాను, అంటే మసూర్ దాల్. దీన్ని ఒక చిన్న గ్లాసులో అర గ్లాసు వరకు తీసుకుని పప్పు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. దీన్ని ఫస్ట్ నేను కడుక్కుంటాను. ఇప్పుడు కడిగేసి తీసుకొచ్చానండి పప్పు. ఇందులో ఒక స్పూను రైస్ వేసుకుంటున్నాను. ఇది మీకు ఆప్షనల్, కొంచెం చిక్కగా రావడానికి సూప్ అన్నది నేను వేసుకున్నాను, ఒక స్పూన్ రైస్ అన్నది. ఇప్పుడు నిండుగా నీళ్లు పోసేసి ముందు రోజు రాత్రి పసుపు వేసేసి ఫుల్గా నానబెట్టేసుకోండి. నెక్స్ట్ రోజు మీరు సూప్ చేసుకునే టైంకి బాగా నాని ఉంటుందన్నమాట. అప్పుడు ఈ నీళ్ళన్నీ వడకపోసేస్తాం. దీనికి మనకి ఒక సొరకాయ, ఒక ములక్కాడ, ఒక మీడియం సైజ్ బీట్రూట్, ఒక మీడియం సైజ్ టొమాటో, ఒక మీడియం సైజ్డ్ క్యారెట్, ఇవి మనకు కావాల్సినవి. అన్నీ కూడా నీట్గా పొట్టు తీసి ముక్కలు, మన సూప్లో కావాల్సినట్టు ముక్కలు కోసి పెట్టుకుంటాం అన్నమాట. నేను అన్ని తొక్కు ఒకసారి తీసేసుకుంటున్నాను, నాకు ఈజీగా ఉంటుంది అని చెప్పి బీట్రూట్ లాస్ట్లో తీసుకున్నాను, వేరే దానికి కలర్ అంటకుండా. ములక్కాడ ముక్కలు కోసి పక్కన పెట్టుకొని ఇప్పుడు సొరకాయ కట్ చేసుకుంటున్నాను. కొంచెం విత్తనాలు ఉన్నాయి, అందుకనేసి విత్తనాలు తీసేసి ముక్కలు పెట్టుకుంటున్నాను. మీకు లేత సొరకాయ దొరికినట్లయితే కనుక విత్తనాలతో పాటుగా వండేసుకోండి, ఇంకా బాగుంటుంది. టొమాటోని లాస్ట్లో కట్ చేయండి, లేకపోతే నీళ్లు వదిలేస్తుంది కదా. 1 ఇంచు ముక్కల్లా కట్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా మనం ప్రెషర్ కుక్ చేస్తాం, అందుకని ఆ ప్రెషర్ కుక్ చేసేటప్పుడు ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోతాయి. సో వరి ఏం అవసరం లేకుండా నీట్గా మీకు ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో కోసేసుకోండి. ప్రెషర్ కుక్ చేస్తాం, మ్యాష్ కూడా చేసేస్తాం. ఆల్మోస్ట్ నాకు చాపింగ్ అయిపోయి వచ్చింది. ఇంకా బీట్రూట్ ఒకటి అండ్ టొమాటో చేసేస్తే అన్ని చాపింగ్ అయిపోయినట్టే నాకు. ఈ సూప్ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటి రిచ్ అండ్ ప్రోటీన్, క్యాలరీస్, ఫైబర్, మీకు చాలా హెల్ప్ అవుతుంది. లో క్యాలరీస్, హై ఫైబర్ అండ్ హై ప్రోటీన్ అనమాట ఈ పర్టికులర్ సూప్. ఓకే, మీరు తిన్నాక మీరే చెప్తారు ఎంత బాగుంది అన్నది. ఇప్పుడు కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక 3/4 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలానే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు కలిపి ఫ్రై చేసి ఆ వచ్చిన పొడిలో 1/2 స్పూను ఆ పొడి తీసుకోండి. జీలకర్ర ధనియాల పొడి ఒక 1/2 స్పూన్ వరకు తీసుకోండి. దీంట్లోనే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసి కలిపేసి బాగా నీళ్లు పోసి లైట్గా మనకి మసాలాలన్నీ మిక్స్ అయ్యేలాగా ఎప్పుడు కర్రీస్కి చేస్తాం కదా, అలా చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి లేదు అంటే తప్ప నూనె వేయకండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కోసి వేసేసుకోండి. వేగనివ్వండి. వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. సొరకాయ, క్యారెట్, బీట్రూట్, టొమాటో అన్నీ వేసేసుకుంటున్నాను ములక్కాయలతో సహా. ఇప్పుడు నేను చెప్తున్న ఈ సూపు 4కి సరిపోతుందండి. పోర్షన్ సైజ్ అన్నది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఫ్లేవర్కి, ఇది కూడా ఆప్షనల్లే. తినరు అనుకుంటే వేయకండి, కానీ కొత్తిమీర వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది, అందుకని వేస్తున్నాను. ఇవి 1 నిమిషం వేగిన తర్వాత మనం ఏదైతే కందిపప్పు నానబెట్టి పెట్టుకున్నామో దాంట్లో నీళ్ళన్నీ వార్చేసి అది ఇందులో వేసి దాన్ని కూడా 1 నిమిషం ఫ్రై అవనిస్తాను. ఏది కూడా మనం కూరకు వేపినట్టు వేపట్లేదండి, జస్ట్ ఆ పైన ఆ పచ్చి లేయర్ వేగే వరకు 1 మినిట్ మాత్రమే వేపాను నేను అన్ని కూరగాయలు కూడాను. పప్పు కూడా వేసేసాను, వేపేసాను కదా. ఇందులో ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని, ముక్కలు ములిగేదాకా నీళ్లు పోసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు కూడా పెట్టుకోవాలి ప్రెషర్. ఓకేనా, మనం మసాలా తయారు చేసుకుంది కూడా వేసేసాను నేను దీంట్లో. ఒకసారి బాగా కలిపేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేస్తాను. ఇప్పుడు 5 విజిల్లు రానివ్వండి. బాగా మెత్తగా ఉడికిన తర్వాత ములక్కాడలు ఒకటి సెపరేట్ చేసి మిగతా కూరగాయలన్నీ కూడా చల్లారబెట్టుకొని మ్యాష్ చేసుకోవడము, లేదంటే కుక్కర్లో ఒకసారి మిక్సీ చేసేయడమో చేసుకోవచ్చు, బ్లెండ్ చేసేయడమో చేసుకోవచ్చు. ఓకేనా.
అట్ ప్రెజెంట్ అయితే విజిల్ అయిపోయి నాకు ప్రెషర్ కూడా పోయిందండి. అందుకే ఒకసారి నేను చూసుకుంటున్నాను మొత్తం అన్నీ ఉడికాయా లేదని. ఉడికిపోయినాయి. ములక్కాడలన్నీ కూడా సెపరేట్ చేసేసుకుంటున్నాను. ములక్కాడలన్నీ ఇలా సెపరేట్ చేసుకోవడం కదా, వాటి గుజ్జు మాత్రమే యాడ్ చేస్తాము. సో ఇప్పుడు నేను వెజిటబుల్స్ అన్నీ కూడా ములక్కాడలన్నీ తీసేసిన తర్వాత ఒక డిష్లోకి తీసేసుకుంటాను సపరేట్గా. ములక్కాడల కోసమే వెతుకుతున్నాను. ఎక్కడైనా ఉండిపోతే మళ్ళీ సూప్ అంతా మ్యాష్ చేసేటప్పుడు ఆ పుల్లలు దిగుతాయి కదా, అందుకే కొంచెం జాగ్రత్తగా వెతుక్కోవాలి. టేస్ట్ కూడా చూసుకుంటున్నాను ఒకసారి. సరిపోయాయి అన్నీ. కూరగాయలన్నీ పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు. వాటర్ పక్కన వదిలేసి ఓన్లీ కూరగాయలు మాత్రం తీసుకోండి. వీటన్నిటినీ కూడా పప్పుగుత్తో మ్యాష్ చేసేసుకోవచ్చు, లేదా మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ములక్కాడలు అయితే మట్టుకు ఇలా ఒకసారి ఓపెన్ చేసి మన చేత్తోని చీల్చి మధ్యలోకి స్పూన్ సహాయంతో గుజ్జు అంతా కూడా తీసేయండి. మీ ఫింగర్తో ఊడ్చినా వచ్చేస్తాయి. స్పూన్ అయితే నీట్గా వచ్చేస్తుంది. ఇంకా ఈ సూప్ వల్ల చాలా బలం వస్తుందండి పిల్లలకి. ఎవ్రీ 2 డేస్కి ఒకసారి తీసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. పప్పు గుత్తితో నేను మొత్తం వెజిటబుల్స్ అన్నీ కూడా ఇలాగా మ్యాష్ చేసేసుకుంటున్నాను. మ్యాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాయిల్ చేస్తాం సూప్ థిక్ అవ్వటానికి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటాం, ఎందుకంటే చాలా థిక్గా ఉంటుంది ఇది. కొంచెం వాటర్ వేసి సూప్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం చేసుకుంటాం. నేను వాటర్ యాడ్ చేసుకున్న లైట్గా. మీకు ఎలా కావాలి అంటే సూప్ కన్సిస్టెన్సీ అన్నది అలా చేసుకోండి. నేను ఇప్పుడు సూప్ కన్సిస్టెన్సీ కోసం 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని బాయిల్ చేస్తున్నాను. ఈ పైన నురుగంతా తీసేస్తే సూప్ కలర్ అద్దిరిపోతుందన్నమాట. టొమాటో, బీట్రూట్, క్యారెట్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటుంది సూప్ కలర్ అన్నది. ఒకసారి ఈ స్టేజ్లో కూడా ఒకసారి మీరు టేస్ట్ చూసేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సూప్ అయితే అద్దిరిపోయిందండి. స్మెల్ కూడా చాలా బాగుంది. కావలిస్తే ఇక్కడ కూడా కొత్తిమీర జల్లుకోండి. నేనైతే టేస్టింగ్కి ఒకసారి తీసేసుకున్నాను సూప్ అన్నది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.